14 ఏళ్ల ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి సరుకులు కొనడానికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. అకస్మాత్తుగా ముగ్గురు షేబాన్, దిల్షద్, రషీద్ వచ్చారు. నోరు మూసి ఇంటికి తీసుకెళ్లి పైశాచికంగా 14 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేశారు. అత్యంత దారుణంగా 3 గంటలు చిత్రహింసలు పెడుతూ. ఆ అమ్మాయి తల్లి వెతుకుతుంది. ఎవరో చూసారు ఇలా ముగ్గురు ఎత్తుకుపోయారని చెప్పారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ కొట్టుతానే ఉంది, తీయలేదు. వీళ్ళ పని అయిపోయిన తర్వాత 3 గంటల తర్వాత వాళ్ళ అమ్మ, అత్త, ఈ ముగ్గురు అబ్దుల్లాల అమ్మ, అత్త ఆమెను ఇంకా చిత్రహింసలు పెట్టి భయపెట్టి ఈ విషయం ఎవరికైనా చెప్పామంటే బాగుండదు అని చెప్పి రోడ్డు మీద పాడేశారు. పోలీసులు పట్టించుకోలేదు కంప్లైంట్ చేస్తే. విశ్వ హిందూ మహాసంఘ్ని సాయం అడిగితే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతే అప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. యూపీలో పరిస్థితి ఇది. యోగి ఆదిత్యనాథ్ లాంటి షేర్ ఉన్నాక, కఠినమైన చర్యలు తీసుకున్నాక కూడా ఇలా ఉందంటే అంతకు ముందు హిందువుల పరిస్థితి ఎలా ఉండి ఉండొచ్చు? బుల్డోజర్లు వాడి కఠినమైన చర్యలు తీసుకుంటున్నా కూడా ఇది పరిస్థితి, హిందువుల యొక్క పరిస్థితి భారతదేశంలో. ఈ న్యూస్ మీరు ఎక్కడా చూడరు, వినరు, ఎవరు మాట్లాడరు, డిబేట్స్ పెట్టరు, గో బ్యాక్ అబ్దుల్లాస్ అనరు, ప్రొటెక్ట్ అవర్ దళిత్ గర్ల్స్ అని కూడా అనరు. అయ్యో దళితులు అని ఎవరు దొంగ కన్నీరు పెట్టరు. ఎందుకంటే చేసింది అబ్దుల్లాస్ కదా. అన్ని నోర్లు మూసుకుని అన్ని మూసుకుని కూర్చుంటారు. ఇప్పటికైనా దేని గురించి ఎవరు మాట్లాడతారు, దేని గురించి ఎవరు పోరాడుతారు అనేది తెలుసుకోవాలి. వామపక్షవాదులు, టీవీ ఛానళ్ళు, సోకాల్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఎవరు కూడా వీటిలాంటి వాటి గురించి ఎందుకు మాట్లాడారో అర్థం చేసుకోవాలి. ఇదేనా సెక్యులరిజం అంటే? మనం మెడ మీద కత్తి పెట్టినప్పుడే మన గురించి ఆలోచిస్తాం. అప్పుడే హిందువుల కోసం, వాళ్ళ హక్కుల కోసం, రక్షణ కోసం ఉన్న సంస్థలను సపోర్ట్ తీసుకుంటాం. అలా పోరాడే విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ, బజరంగ్ దళ్, హిందూ వాహిని, దుర్గా వాహిని ఇలా వీటి అవసరం ఉంటుంది అప్పుడే అని అనుకుంటే ఎలా? శివాజీ మహారాజ్ పక్కింట్లోనే పుట్టాలి అంటే ఎలా? మన ఇంట్లో వద్దు అనుకుంటే ఎలా? ఈ సంస్థల్లో భాగస్వాములు కండి. మీ ఆడపిల్లల్ని కూడా పంపచ్చు ఈ దుర్గా వాహినిలో. మన ధర్మాన్ని, దేశాన్ని, ఆడపిల్లల్ని రక్షించుకోవచ్చు ఇలాంటి వాటికి మనం పనిచేసుకుంటే. కనీసం ఈ దరిద్రుల నుండి మీ ఆడపిల్లలు జాగ్రత్త.